ఊరిలో నన్ను మించే అందమెవరికున్నదో అందగత్త నేనురో ఆస్తి పాస్తులెన్ని ఉన్న నిన్నే గోరుకుంటిరో నీతోనే వస్తినంటిరో నువ్వే నా పానమంటి నీతోనే బతుకంటి నిన్నెడిసి ఉండలేను నీ అంటే వస్తాను అబ్బ నీ అంటే వస్తాను ఓ పిలగా ఓ పిలగా అమ్మా ఓ పిలగా వెంకటేశు చూడకబోతున్నవో కానకబోతున్నవో నా పిలగా వెంకటేశు చూడకబోతున్నవో కానకబోతున్నవో. కాకపోతే కొంచెం అన్ని సాంగ్స్లో కన్నా ఇందులో మాస్టర్తో కొంచెం తిట్లు పడ్డా డాన్స్ చేయలేక. ఏ సాంగ్లో కూడా డాన్స్ విషయంలో మాస్టర్తో నేను తిట్లు పడలేదు. కాకపోతే కొంచెం ఇందులో మాస్టర్ ఇరిటేట్ అవ్వారు, శేఖర్ వారియస్ గారు. ఏంటి పూజ కొంచెం ఫ్యాట్ అవ్వావు, నువ్వు చేయలేకపోతున్నావు ఇంత ముందులాగా అని అవ్వారు. అండ్ షూట్ జరిగేటప్పుడు కూడా సమ్ డిస్కరేజ్మెంట్ అనేది ఉంది. నువ్వు కాకుండా ఈ పాట ఇంకో అంటే మాస్టర్ కాదు, మాస్టర్ గురించి చెప్పట్లేదు నేను, కొంచెం డిస్కరేజ్మెంట్ అనేది చేశారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవసరం ఉన్నోళ్ళు లేనోళ్ళు ప్రతి ఒక్కరు నీకు డ్యాన్స్ రావట్లేదనో లేకపోతే ఈ పాట ఇంకొక అమ్మాయి చేయాల్సింది నీకు వచ్చింది, ఆ అమ్మాయి చేసి ఉంటే అట్లుండేది ఇట్లుండేది అని చెప్పిండ్రు. సో అట్లా జరిగింది షూట్ డే అంతా. అంటే అవన్నీ తలుచుకుంటుంటే అవన్నీ రిమెంబర్ అంటే అవన్నీ గుర్తొస్తుంటే ఏమనిపిస్తుంది? ప్రొడ్యూసర్కి ఆ టైంలో నా పర్ఫార్మెన్స్ నచ్చలేదేమో మేబీ. సో ఆయన డౌన్ అవ్విండ్రు. ప్లస్ వీళ్ళు నాతో ఇట్లా ఈ అమ్మాయి నువ్వు కాపోయి ఉంటే ఇంకొక అమ్మాయి ఉండి ఉంటే ఇందులో అని కొంతమంది నేమ్స్ చెప్పి వాళ్ళు డౌన్ చేశారు. దట్ ప్రొడ్యూసర్ కూడా ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు. కాకపోతే నేను ప్రొడ్యూసర్ గారికి ఒకటే చెప్పా, బాలు గారు ఫుల్ సాంగ్ వచ్చాక చూడండి, ఇప్పుడు ఏమీ మాట్లాడకండి, ఇప్పుడు ఎంత మాట్లాడినా కానీ తర్వాత బాధపడాల్సిందే. సో ఫుల్ సాంగ్లో చూడండి, వచ్చాక చూడండి అని చెప్పా. సాంగ్ రిలీజ్ అయ్యాక ఆ సక్సెస్ జరిగే కొద్దీ బాలు గారు లైక్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్పారు, పూజాను షూట్ డే రోజు చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది, చాలా బాగా చేసావు, సారీ ఫర్ దాట్ అని చెప్పారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే లైక్ మనం వెళ్తూ ఉంటే ఎన్నో డిస్కరేజ్మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం వాటిని కేర్ చేసి డౌన్ అయిపోతే డౌన్ అయినట్టే ఉంటుంది. ఆ రోజు నేను కనుక డౌన్ అయి ఉంటే ఇవాళ మీ అందరి ముందు నేను ఉండేదాన్ని కాదు. డౌన్ అవ్వలేదు కాబట్టి ఇంకా పోనీ లైట్, నేను వాళ్ళనే కాదు ఎవరైనా పక్కన జరిమని అంటాను కానీ నేను అస్సలు మైండ్కి తీసుకున్నాను, పోనీ లైట్ 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 మొత్తం ఇదే ఉంటాను. అంటే నేను చాలా స్పోర్టివ్ మనిషిని, ఇన్ ద సేమ్ వైల్ బాగా సెన్సిటివ్ కూడా లోపలికి. కాకపోతే చిన్న చిన్న నేను పట్టించుకోను, లైట్ తీసుకుంటాను. ఆ పర్ఫార్మెన్స్ విషయంలో ఎవరైనా అంటే లైక్ వంక పెడితే డైరెక్టర్ పెట్టాలి, లేదంటే కొరియోగ్రాఫర్ పెట్టాలి, మిగతా ఎవరు పెట్టినా కానీ నాకు ఫుల్ లైట్, నేను కేర్ చేయను, పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ని జడ్జ్ చేయాల్సింది అండ్ ఆడియన్స్, వీళ్ళని తప్ప నేను మిగతా వాళ్ళని పట్టించుకోను. సో స్టార్టింగ్ ఎప్పుడు వచ్చారు ఈ ఫోక్ ఇండస్ట్రీకి? స్టార్టింగ్ తెరి మేరీ కథ సాంగ్ 1.5 year బ్యాక్, అంటే మేబీ 2023 నవంబర్ డిసెంబర్ ఆ టైం అనుకుంటా. ఓకే, ఫస్ట్ ఆ సాంగ్ తో 22 మేబీ 22-23. ఓకే ఓకే, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఓకే, ఎలా వచ్చింది? 22 నవంబర్. ఎప్పుడు ఎందుకు రావాలనుకున్నారు ఈ ఫోక్ ఇండస్ట్రీకి? ఎందుకు రావాలని నేను ఏమనుకోలేదు. మూవీ ఆడిషన్స్ ఇస్తూ ఉంటే యూట్యూబ్ ఇన్ హౌస్ కి అడిగారు, తెరి మేరీ కథ ప్రొడ్యూసర్ వల్లి సార్ ఇన్ హౌస్ కి అడిగారు. 2-3-4 షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసాము. చేశాక ఫస్ట్ నేను రావడమే చేసింది షార్ట్ ఫిల్మ్స్ హైదరాబాద్ వచ్చాక. అది మా వల్లి సార్ ఛానల్లోనే ఇన్ హౌస్ అని చెప్పాను కదా, నన్ను హీరోని ఇంకా మొత్తం టీం అందరిని ఇన్ హౌస్ కి మాట్లాడారు. మేము కొన్ని షూట్ చేసాము. కాకపోతే ఫోక్ ఫీల్డ్ లోకి వెళ్తే మేబీ ఇంకొంచెం బాగుంటది అనుకున్నారు. సో రామ్ లక్ష్మణ్ సార్ వాళ్ళు వల్లి సార్కి ఫ్రెండ్స్, వాళ్ళు ఇంకా మాట్లాడి ప్లాన్ చేశారు. ఇదంతా షూట్ స్టార్ట్ చేసాం. సో తెరి మేరీ కథ నుంచి నా జర్నీ స్టార్ట్ అవ్వింది. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? భద్రాద్రి కొత్తగూడెం. సో భద్రాద్రి కొత్తగూడెం చూసినామా వెనకాల ఉంది. అక్కడ నుంచి ఎలా హైదరాబాద్ కి రావడం? అక్కడ నుంచి ఎలా అంటే మా ఇంటి దగ్గర సోను అని మాకు తెలిసిన అక్క, నేను చిన్నప్పటి నుంచి అన్నిట్లో పార్టిసిపేట్ చేసేది, చూస్తూనే ఉంటుంది ఎక్కడైనా కానీ కల్చరల్ యాక్టివిటీస్లో. తను వాట్సాప్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని మూవీ గ్రూప్స్ అవి యూట్యూబ్ గ్రూప్స్ వాటిలో జాయిన్ చేశారు. అక్కడ నుంచి నాకు ఆడిషన్స్ కాల్స్ వస్తూ ఉంటే హైదరాబాద్ వచ్చి వెళ్ళేదాన్ని, వచ్చి
నాతో పాటు మా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చేటోళ్ళు. డాడీ ఇంకా ఆ రోజు లీవ్ పెట్టేసుకునేటోళ్ళు. డాడీ సింగరేణి ఎంప్లాయ్. డాడీ ఆ రోజు లీవ్ పెట్టేసుకొని నాతో ఆడిషన్కి మోస్ట్లీ నేను బాగా తలుచుకొని బాధపడేది ఏంటంటే టైంపాస్ ఆడిషన్స్కి నా టైం ఇంకా అప్పుడు వేస్ట్ చేసుకునేది ఏం లేదు. నేను అప్పుడు 9th క్లాస్ 10th క్లాస్. కాకపోతే డాడీకి ఎంత ఇబ్బంది అదొక్కటి ఆలోచించేదాన్ని. టైంపాస్ ఆడిషన్స్ ఇన్ని అటెండ్ చేయడం వల్ల డాడీ డ్యూటీస్ అన్ని లాస్ అయ్యాయని ఆలోచించేదాన్ని. బట్ ఓకే, అవి అటెండ్ చేయడం వల్లనే వీళ్ళు కలిసారు కదా నాకు. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్లో ఉంటున్నారా? హైదరాబాదే. మరి అక్కడ జాబ్? డాడీ మమ్మీ అక్కడే కొత్తగూడెంలోనే ఉంటారు. నేను అన్నయ్య వాళ్ళు అమ్మమ్మ నాతో ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. అన్నయ్య అమ్మమ్మ. ఓకే, స్టడీస్ మొత్తము ఇక్కడనే స్టార్ట్ చేశారు? అన్నయ్య స్టడీస్ కూడా ఇక్కడే. సో మా అన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. అట్లా ఇంకా హైయర్ స్టడీస్ చదువుతూ ఉంటాడు. నేను కూడా ఇంకా చదువుకుంటా. ఇక్కడ స్టడీ ఇటు ఇది రెండు మేనేజ్ చేస్తా. ఓకే, రెండు మేనేజ్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా మీ ఇన్స్టాగ్రామ్లో మీ రీల్స్ రావడం కానీ ఆ సందర్భాలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది? అంటే నా మొబైల్లో నా రీల్సా? నీ మొబైల్లో నా రీల్స్ వస్తే స్టార్టింగ్లో తెలియక ఎగ్జైట్ అయిపోయేదాన్ని. అరే నా రీల్ నాకు వచ్చింది అంటే నేను ఫేమస్ అనుకునేదాన్ని. అట్లా అనుకునేదాన్ని. తర్వాత ఇంక ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు వేరే వాళ్ళ మొబైల్స్లో లైక్ నేను మెట్రోలో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నేను ఒక్కసారి మేబీ 1 time నేను అది ఎక్స్పీరియన్స్ చేసా. బాగా అనిపించింది. పక్కన ఉన్న వాళ్ళకి నా రీల్ రావడం చూసా నేను. పక్కన కూడా వస్తుంది నా రీల్ అని చెప్పి అవును, చాలా ఎక్సైట్మెంట్ తో ఫీల్ అయినట్టు. అవును. ఓకే, అంటే ఈ సాంగ్ కాకన ముందు కూడా బయట ఎవరైనా గుర్తుపట్టే వాళ్ళ? బయట లైక్ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా మీరు అది ఇది అని చెప్పి? నాది డిన్నర్ చేస్తావా చాయ్ తాగుతావా రీల్ ఒకటి బాగా వైరల్ అయింది ఆ టైంలో. ఒకసారి చెప్పండి, అది అర్థం కాలేదు నాకు. అది బిగ్ బాస్ ఆడియో. డిన్నర్ చేస్తావా చాయ్ తాగుతావా ఆయన గారు పెట్టనా, నా చేతులతో పెడతా, నా చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి ఫింగర్స్తో పెడతా. ఆ డైలాగ్ బాగా ఆ టైంలో వైరల్ అయింది నా వీడియో. సో అప్పుడు ఒక 2-3 members అట్లా గుర్తుపట్టేటోళ్ళు, ఇట్లా మీరు ఇన్స్టా రీల్స్ చేస్తారు కదా అని. హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గుర్తుపడతాను. కొంచెం క్రౌడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్తే ఒక 5 to 6 members అయితే గుర్తుపడతారు ఖచ్చితంగా. ఎలా ఈ వెంకటి సాంగ్ ఎలా వచ్చింది మీకు? ఆఫర్ ఏంటి? ఎలా అంటే లైక్ నేను బయట ఇప్పుడు తెలుసానేమో కానీ ఫోక్ ఫీల్డ్ అయితే మొత్తం పూజా నాగేశ్వర్ అంటే తేరి మేరీ కథ నుంచే ఒక ఐడియా ఉంది. సో వాళ్ళు కాంటాక్ట్ షేర్ చేసుకుంటా ప్రతి సాంగ్ చేస్తుంటే ఈ సాంగ్ కూడా అంతే. ప్రొడ్యూసర్ పూజా నాగేశ్వర్ కాంటాక్ట్ కావాలని అడిగినారు. నాతో హీరోగా చేసిన అతను రౌడీ హరీష్ తన పేరు. సో తను నా కాంటాక్ట్ అనేది ప్రొడ్యూసర్కి షేర్ చేశారు. ఓకే, సో అక్కడ నుంచి ఇక స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీరు పాడిన పాట, సో మీరు యాక్టర్ ప్లస్ డాన్సర్, సో అందరికి తెలిసిందే. సో ఈ మధ్యలో మళ్ళీ ఇంకో డిసిగ్నేషన్ వచ్చింది సింగర్ అని చెప్పి. సో ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఒక సాంగ్. నాకు కాఫ్ ఉంది, కొంచెం ఇబ్బంది పడకండి. కాఫ్ ఉంది అంటే కొంచెం వ్యూవర్స్ ఎవరు ఇబ్బంది పడకండి. లాస్ట్ టైం స్వీట్ ఉంది కాబట్టి వాయిస్ వైరల్ అయిన వీడియోస్. ఆ స్వీట్ అయిన తర్వాత మీరు హాట్ ఎక్కువ తీసుకున్నట్టున్నారు, అందుకే కోల్డ్ అయింది. ఓకే. మన ఊరిలో నన్ను మించే అందం ఎవరికున్నదో, అందగత్త నేనురో, ఆస్తి పాస్తులెన్ని ఉన్న నిన్నే కోరుకుంటిరో, నీతోనే వస్తినంటిరో, నువ్వే నా పానమంటి, నీతోనే బతుకంటి, నిన్నెడిసి ఉండలేను, నీ అంటే వస్తాను, అబ్బ నీ అంటే వస్తాను. ఓ పిలగా ఓ పిలగా అమ్మ ఓ పిలగా వెంకటేశు చూడకబోతున్నవో కానకబోతున్నవో, నా పిలగా వెంకటేశు చూడకబోతున్నవో కానకబోతున్నవో. అచ్చా, పాట పాడమంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏంది, యాక్టింగ్ ఏంది అంటే వచ్చేస్తుంది లోపల నుంచి మీరు పాడుతుంటే. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ కున్న రహస్యం? అంటే ఇంకా బేసిక్గా యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి పాడేటప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవునా? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.